హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి చాలా మంది లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 మహారాజా. ఇప్పటిదాకా ఈ మూవీని ఎవరైతే చూడలేదో అలాంటి వారు ఇలాంటి తోపు మూవీని అసలు మిస్ కాకండి. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. అలాగే ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. సూపర్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో లక్ష్మిని అయితే కిడ్నాప్ చేస్తారు. అసలు ఈ లక్ష్మి ఎవరు, ఈ లక్ష్మిని ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీలో విలన్ ఉంటాడు, సూపర్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఒక తోపు మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 2 మైదాన్. తెలుగులో కూడా ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ. హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఫుట్బాల్ కోచ్ యొక్క లైఫ్ బయోపిక్గా అయితే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ ఉంటుంది, ఒకేగా అయితే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే తీయడం జరిగింది. ఈ మూవీ ఎమోషన్తో పాటు ఈ మూవీలో ఉన్నటువంటి బీజిఎం మ్యూజిక్ అయితే మనకు మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు అద్దరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఎండింగ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్లకి ఖచ్చితంగా మీ కంటిలో నీళ్ళు వస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఒక సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 3 హరోం హరా. ఈ మూవీ మీకు ఫుల్ టైం పాస్ మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ఆహాలో అలాగే ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఒక నార్మల్ పర్సన్ డాన్గా ఎలా అయ్యాడు అనేది మనకు మూవీగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీలో ఉండే బీజిఎం అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 4 ద ఎక్స్ వైఫ్. తెలుగులో కూడా ఉంది. ఇదొక వెబ్ సిరీస్. టోటల్గా 4 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. మన హీరో పెళ్లి చేసుకుని హ్యాపీగా అయితే ఉంటారు. తర్వాత ఎక్స్ వైఫ్ యొక్క ఎఫ్ఐఆర్, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ సిరీస్లో అసలు మిస్ కాకండి. ఒక కొత్త సిరీస్, ఒక డిఫరెంట్ సిరీస్ చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ సిరీస్ని మీరు ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా అయితే వాచ్ చేయండి. మనకి ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 టార్గెట్. ఈ మూవీ తెలుగులో అయితే లేదు, హిందీ మరియు కొరియన్ లాంగ్వేజ్లో అయితే ఉంది. తెలుగులో లేదని ఇలాంటి తోపు మూవీని మీరు అసలు మిస్ కాకండి. థ్రిల్లర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అసలు మిస్ చేసుకోద్దండి. ఈ మూవీలో ఒక అమ్మాయి వాషింగ్ మిషన్ని కొని ఫ్రాడ్ అయితే అవుతుంది. అంటే ఆన్లైన్ సైబర్ క్రైమ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అది చేసింది ఒక సైకో కిల్లర్ అని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ని ఎలా ఆ అమ్మాయి ఎదుర్కొనింది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ లవర్స్ అసలు మిస్ కాకండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 వైల్డ్ పంజాబీ. మన ప్రభాస్ అన్న రీసెంట్గా ఈ మూవీని అయితే రికమెండ్ చేయడం జరిగింది. ఇదొక కామెడీ మూవీ. మ్యాడ్, హుషారు, ఈ నగరానికి ఏమైంది మూవీలాగా ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో 4 ఫ్రెండ్స్ కలిసి అనుకోకుండా ఒక ట్రిప్కి అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు. ఆ ట్రిప్లో ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్గా ఉన్నప్పటికీ ఈ మూవీలో ఉన్నటువంటి కామెడీ ఫన్నీనెస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 సివిల్ వార్. థ్రిల్లర్ మూవీస్ అలాగే సైఫై మూవీస్ ఎవరికైతే బాగా నచ్చుతాయో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. అలాగే యాక్షన్ లవర్స్ ఎవరైతే
ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అసలు మిస్ కాకండి. ఈ మూవీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మూవీ చూసినప్పటికీ మీకు ఒక మంచి ఫీల్ని అయితే కలిగిస్తుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటిని కూడా ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.